ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. నేడు ఆయన వివిధ అధికార సమీక్షలు, నియామక పత్రాల పంపిణీ వంటి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఇందులో భాగంగా మధ్యాహ్నం 2:30 సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల పర్యవేక్షణకు సంబంధించిన అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4:30 పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలోని నీటి వినియోగం, సాగునీటి పంపకాల్లో కీలక పాత్ర పోషిస్తుండటంతో ముఖ్యమంత్రి ఈ అంశంపై సమగ్ర సమీక్ష చేయనున్నారు. అనంతరం సాయంత్రం 6:30 జలసౌడలో కొలువుల పండుగ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. నీటిపారుదల శాఖలో కొత్తగా నియమితులైన అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లకు నియామక పత్రాలు ఆయన అందజేస్తారు. ఈ సందర్భంగా కొత్త ఉద్యోగులను సీఎం అభినందించనున్నారు. ఈ కార్యక్రమాల అనంతరం ప్రాధాన్యత కలిగిన నీటి ప్రాజెక్టులు, అంతరాష్ట్ర నీటి సమస్యలపై అధికారులతో మరో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. నీటి వనరుల వినియోగంలో సమన్వయం, రాష్ట్రానికి హక్కుగా లభించాల్సిన వాటా తదితర అంశాలను ఈ సమావేశంలో సీఎం సమీక్షించే అవకాశం ఉంది.